బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు, వీళ్ళ వీళ్ళు కన్నవారా అని యేసు ప్రభు అని శిష్యులు ప్రశ్న అడిగినప్పుడు, వీడైనా మీ కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టని యేసు ప్రభు చెప్పాడు. దేవుని క్రియలు, స్వస్థత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వీని ద్వారా ఇలా జరగాలని దేవుడు నిర్ణయించాడు. అందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పేసి యేసు ప్రభు వారు శిష్యులతో జవాబు చెప్పి భూమి వేసి అతని కళ్ళలో బురద చేసి ఆ బురద ఆ భిక్షగాడి ఆ గుడ్డివాడి కళ్ళలోకి రాసినప్పుడు రాసి సిలో ఎమ్ము అనే కూరల దగ్గరికి వెళ్ళి నువ్వు కడుక్కో, అప్పుడు నీ కళ్ళు వస్తాయని చెప్పాడు. అట్లానే ఆ గుడ్డివాడు వెళ్ళి యేసుప్రభు చెప్పినట్టు మరి ఆ కోనేట్లోకి వెళ్ళి కడుక్కున్నప్పుడు కళ్ళు వచ్చింది. ఇక్కడ కళ్ళు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడు దాకా అతను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఆ మార్గంలో, ఆ వీధిలో, ఈ వీధిలో మరి భిక్షం ఎత్తుకుంటూ మరి అట్లా కాలం గడుపుతూ ఉన్నారు. అప్పటిదాకా ఆ చీకటి జీవితంలో బ్రతికాడు. అప్పుడు దాకా అతను పట్టించుకున్న వాళ్ళు ఒక్కడు లేరు. ఎప్పుడైతే చూపు వచ్చి బాగుపడ్డాడో, ఎప్పుడైతే చీకటి నుంచి వెలుగులోకి వచ్చాడో, అక్కడ పొరుగు వాళ్ళు చూసి వాళ్ళ ఆత్రం ఆగక ఉండబట్టలేక అతని దగ్గరికి వచ్చి అతన్ని చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే నిన్నదాకా ఇతను ఈ వీధిలో భిక్షం ఎత్తుకున్నాడు కదా, ఇప్పుడు ఇది ఎలా చూస్తున్నాడు, వీడి కళ్ళు ఎలా వచ్చినాయి, అంటే దర్జాగా తిరుగుతున్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. ఇంకొంతమంది అన్నారు వాడు కాదు, అసలు వాడిని పోలినాడు ఇంకొకడు, అసలు వాడు కాదు, అసలు ఆ గుడ్డివాడు కాదు, వాళ్ళలాగే ఉన్నాడు ఇంకొకడు అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆ పొరుగు వాళ్ళు అక్కడ ఆ వీధిలో వాడే అని కొంతమంది, వాడు కాదు వాడిని పోలి ఉన్నవాడు ఇంకొకడని ఇంకొంతమంది. అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఇక వాళ్ళు ఉండబట్టలేక వాడిని పిలిచి, మొన్నదాకా ఇక్కడ ఈ వీధిలో అడుక్కుంటా బిచ్చమెత్తి కూడా తెలియదు నువ్వే కదా,